ఓం శ్రీ మాత్రే నమః. రాసి పెట్టుకోండి. జూన్ నెల మొదటి వారంలో కర్కాటక రాశి వారి జీవితంలో ఊహించని మలుపు. మిమ్మల్ని చీ అన్న వారి మీ కాళ్ళు మొక్కుతారు. మీరు మట్టిని పట్టుకున్న బంగారమే కాబోతోంది. అసలు ఈ కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీకు కాలం కలిసి రాబోతోందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారి లైఫ్లో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో కూడా అన్నీ ఈ వీడియో ద్వారా చూసేద్దామండి. పునర్వసు 4వ పాదం పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి వారి జీవితంలో ఈ సమయంలో చక్కటి మార్పులు అయితే మీరైతే ఖచ్చితంగా చూడబోతున్నారు. మీ లైఫ్ అనేది పూర్తిగా ఈ సమయంలో మారిపోతుంది. అన్ని విధాలుగా మీకు చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు అయితే మీరైతే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ సమయంలో జూన్ నెల మొదటి వారంలో కర్కాటక రాశి వారి జీవితంలో జరిగే మార్పులు సాధారణమైన మార్పులు అయితే మాత్రం కాదండి. మీ లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పవచ్చు. గతంలో మీరు ఇప్పటి వరకు కూడా ఎటువంటి కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకైతే ఈ సమయంలో పూర్తి విముక్తి కూడా రాబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు. కర్కాటక రాశి చక్రంలో 4వది, అలాగే చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన వరకు సేపటికి వీరు మార్చుకుంటూ ఉంటారు. వీరు టకటా నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. కర్కాటక రాశి వారికి సమయం ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని చిన్నచూపు చూసిన వారు ఇవాళ వీళ్లతో ఏమవుతుంది అని మాట్లాడిన వారు కూడా అదే వాళ్ళు త్వరలో మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీరు పడిన కష్టము, మీరు మౌనంగా భరించిన బాధ, మీరు ఎవరికీ చెప్పకుండా కన్నీళ్లు పెట్టుకున్న రాత్రులు ఇవన్నీ కూడా ఇప్పుడు ఫలితం ఇవ్వబోతూ ఉన్నాయి. కర్కాటక రాశి వారికి జూన్ నెల మొదటి వారంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు ఒక్కసారిగా వేగంగా పూర్తి అవుతాయి. మీ అదృష్టం నెమ్మదిగా కాదు, ఒక్కొక్కసారి మీ వైపు తిరుగుతుంది. మీరు ఏ పని చేసినా అందులో విజయం కనిపిస్తుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీ ఇంటి తలుపు తట్టబోతోంది. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని అవమానించిన వారు కూడా ఇక మీదట మీ ముందు తల వంచే పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే మీ జీవితంలోకి వస్తున్న మార్పులు అయితే చాలా పెద్ద మార్పులు. మీరు మట్టిని పట్టుకున్న అది బంగారంలా మారే టైం అయితే మొదలవుతోంది. వ్యాపారాలు చేసే వారికి భారీ లాభాలు కనిపిస్తాయి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి మంచి అవకాశం వస్తుంది. ఇప్పటి వరకు డబ్బు కోసం ఇబ్బంది పడిన వారు కూడా ఇక ఆ సమస్యల నుండి బయటపడే సూచనలు కూడా బలంగానే కనిపిస్తూ ఉన్నాయి. మీ ఇంట్లో శుభకార్యాలు మాటలు మొదలవుతాయి. కుటుంబంలో ఉన్నటువంటి గొడవలు అన్నీ కూడా తగ్గిపోతాయి. మీరు ఎంతో ప్రేమించినటువంటి వ్యక్తి నుండి మంచి వార్త కూడా వింటారు. కొంతమంది మీ జీవితంలో కొత్త వ్యక్తులు ప్రవేశించి అదృష్టాన్ని తీసుకొస్తారు. ఇప్పటి వరకు కూడా మీకు దూరమైన వారు మళ్ళీ మీ దగ్గరకు రావాలని ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలో మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ యొక్క భవిష్యత్తును కూడా పూర్తిగా మార్చేస్తుంది. అందుకే కోపంతో కాదు, తెలివితో ముందడుగు వేయాలి. మీ మీద దేవుని యొక్క ఆశీర్వాదం బలంగా ఉంటుంది. ప్రత్యేకంగా సోమవారం రోజున శివాలయంలో దీపాన్ని వెలిగిస్తే మరిన్ని శుభ ఫలితాలు అయితే కనిపిస్తాయి. ఈ రాశి వారు గుర్తించవలసిన విషయం ఏమిటి అంటే ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని అనుభవించిన బాధలు ఇప్పుడు ముగింపు దగ్గర పడిపోతుంది. మీరు పేరు, గౌరవం, డబ్బు అన్నీ కూడా పెరిగే సమయం మొదలవుతోంది. మీ శత్రువులు కూడా ఇంత త్వరగా ఇలా ఎదుగుతారని అనుకోలేదు అని ఆశ్చర్యపడే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. జూన్ నెల మొదటి వారం నుండి కూడా కర్కాటక రాశి వారి జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతోంది. ఈ అవకాశం వచ్చినప్పుడు భయపడకుండా ముందడుగు వేయండి. ఎందుకంటే ఈసారి అదృష్టం పూర్తిగా మీ వైపే ఉంటుంది అని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ కర్కాటక రాశి జాతకులకు ఇప్పటి వరకు కూడా మీరైతే ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాల నుండి పూర్తి విముక్తి కూడా రాబోతోంది. ఎన్నెన్నో రోజులుగా మీ మనసులో ఉన్నటువంటి ఒక్క కోరిక ఇప్పుడు నెరవేరే దశలో ఉంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక్క కాల్, ఒక్క మెసేజ్, ఒక్క అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతోంది. ఇది సాధారణమైన అదృష్టం అయితే కాదండి. ఇది మీ జాతకంలో ప్రారంభమవుతున్నటువంటి మహారాజయోగంగా చెప్పవచ్చు. కర్కాటక రాశి వారు ఈ మధ్య చాలామంది చేత అవమానాలను ఎదుర్కొని ఉన్నారు. మీ మంచితనాన్ని బలహీనంగా తీసుకొని ఉన్నారు. మీ యొక్క మౌనాన్ని ఓటమిగా భావించి ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి అయితే మారబోతోంది.
మీరు ఒక్కొక్కసారి పైకి లేస్తే మిమ్మల్ని ఆపడం ఎవరి వల్ల కూడా కాదు. డబ్బు విషయంలో పెద్ద మార్పులైతే కనిపిస్తూ ఉన్నాయి. ఆగిపోయిన డబ్బు కూడా మీ చేతిలోకి వస్తుంది. అనుకోని చోట నుండి ఆదాయం కూడా వస్తుంది. కొంతమంది కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం కూడా ఉంటుంది. మరికొందరికి విదేశీ అవకాశాలు కూడా రావచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి శుభవార్త వినే అవకాశం కూడా మీకైతే ఈ సమయంలో కనబడుతోందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. చాలా రోజుల తర్వాత నవ్వులు అనేవి వినిపిస్తాయి. మీ ఇంట్లో తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం కారణంగా మీరు పెద్ద విజయాన్ని కూడా అందుకుంటారు. ఇప్పటి వరకు కూడా మీకు దూరంగా ఉన్నటువంటి బంధువులు కూడా ఇప్పుడు మళ్ళీ మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. ప్రేమ విషయంలో కూడా కర్కాటక రాశి వారికి మంచి సమయం మొదలవబోతోంది. మీ మనసును అర్థం చేసుకునే వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. ఇప్పటికే ప్రేమలో ఉండేవారికి పెళ్లి విషయాలు ముందుకు వెళ్ళే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఈ జూన్ నెల మొదటి వారం మీరు ఎక్కడ అడుగుపెట్టినా అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీరు మట్టిని పట్టుకున్న బంగారం అవుతుంది అని చెప్పడానికి కారణమైతే ఇదే. ఎందుకంటే ఈసారి కాలమే మీకోసం పని చెయ్యబోతోంది. అంతేకాదండి కానీ ఒక విషయం అయితే మాత్రం గుర్తుంచుకోండి, మీ విజయాన్ని చూసి కొంతమంది అసూయపడే అవకాశాలు ఉన్నాయి. అందుకే ప్రతి విషయాన్ని కూడా అందరితోనూ పంచుకోవద్దు. మీ ప్లాన్స్ అనేవి సీక్రెట్గా ఉంచండి. నిశ్శబ్దంగా ఎదగండి. ప్రపంచమే మీ గురించి మాట్లాడే రోజులు దగ్గరలోనే ఉంది. కర్కాటక రాశి వారికి ఇది సాధారణ సమయం అయితే కాదు, జీవితాన్ని మార్చే సమయంగా చెప్పవచ్చు. అవమానాలను విజయాలుగా మార్చే సమయము, కన్నీళ్లను ఆనందంగా మార్చే సమయము. జూన్ నెల మొదటి వారం నుండి మీ జాతకం అనేది పూర్తిగా వెలిగిపోతుందని చెప్పడంలో సందేహం లేదండి. చూశారు కదా, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా చూసేద్దాం. కర్కాటక రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభము. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసిగట్టేస్తారు. ఈ రాశి వారికి చురుకుతనం చాలా ఎక్కువ. అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా కూడా ఉంటుంది. చిన్నతనంలో జరిగిన సంఘటనలో కలిసి తిరిగినటువంటి మనుషులు కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం మీ పనిని సొంతంగా చేసుకోలేరు. వేరొకరి ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘనకార్యములైనా సరే వీరు చేయగలుగుతారు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టం కలిగినా అనారోగ్యం కలిగినా కూడా ఏమాత్రం లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతలను నెత్తిన పెట్టుకునే స్వభావం వీరు కలవారుగా ఉంటారు. వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందుకు స్థిరపడతారు అనగా వాహనములపైన, నౌకలపైన, విమానములు, రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్ట్ రంగ నిర్వాహకులు, ఔషధం ఏజెంట్లు, ప్రచారం చేయవారుగాను వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయములు వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం అనేది బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు. వేరే స్థలం లేని సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని వీరు అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారి జీవిత భాగస్వామి చాలా గడిచారని కూడా చెప్పవచ్చు. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.